అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 99, శత్రువు చేసిన సాయం. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్కి దొరకకుండా స్నేహను తప్పించడంలో ఆమెకు హెల్ప్ చేస్తానని చెప్పాడు అభయ్. అది విన్న స్నేహ, నువ్వు నాకు హెల్ప్ చేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా అని అడిగింది. అతను అక్షయ్కి బద్ధ శత్రువు అని, కాబట్టి తనను హెల్ప్ పేరుతో నమ్మించడానికి చూస్తున్నాడని అనుమానించింది స్నేహ. ఆ మాటకు అభయ్ ఆమె వైపు సూటిగా చూసి, నువ్వు నన్ను అనుమానించడానికి అసలు ఎలాంటి రీజన్ ఉంది స్నేహ? నువ్వు ఇప్పటికీ ఒక బిడ్డకు తల్లివని తెలిసి కూడా నాకు నీపై ఏదైనా ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నావా? అలాంటిది ఏదైనా ఉంటే మైండ్లో తీసే. ఇంకా చెప్పాలంటే ఆ వేద ఫ్యామిలీ నిన్ను వెంటాడడం చూడలేక నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంతే అని చెప్పాడు. అతని మాటలు విని స్నేహ షాక్తో చూసింది. వేదా ఫ్యామిలీ తనను ఆ ఇంటి నుంచి బయటకు పంపించిందనే విషయం కూడా ఇతనికి ఎలా తెలిసిందో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు అతను మళ్ళీ మాట్లాడుతూ, నేను ఊహించినంత చెడ్డవాడిని కాదు. మీ ఇద్దరికీ షెల్టర్ ఇస్తాను. దానికి బదులుగా నాకు రోజుకు 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎన్ని రోజులున్నా నాకు అభ్యంతరం లేదు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతని వైపు ఆశ్చర్యంగా చూసి, రోజుకు 1000 రూపాయలా? మీకు బాగా డబ్బు పిచ్చి పట్టినట్లుంది. నీ షెల్టర్ నాకేం అవసరం లేదు అంటూ యువన్ను పట్టుకొని విసురుగా కారు వైపు నడిచింది. ఆమె ప్రవర్తన చూసి అభయ్ నవ్వుకుంటూ, ఈమె చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంత కష్టంలో ఉండి కూడా హెల్ప్ చేస్తానంటే తీసుకోవడానికి రెడీగా లేదు. అదే ఆమె ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఎంత డబ్బు ఇవ్వడానికైనా రెడీ అనేవాళ్ళు అని అనుకొని వెనుక నుంచి స్నేహ అని పిలుస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏంటి కోపంగా అడిగింది స్నేహ. అప్పుడు అభయ్ ప్రశాంతంగా, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వేదా ఫ్యామిలీ మీట్ స్టార్ట్ అవ్వబోతోంది. ఖచ్చితంగా అక్షయ్ వాళ్ళ పేరెంట్స్ నీ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారని నాకు బాగా తెలుసు. ఇలాంటి టైంలో నువ్వు అక్షయ్కి కనిపిస్తే అతను నిన్ను వెనక్కి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళందరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువవుతాయి అని అన్నాడు. అతని మాటకు స్నేహ ఒక క్షణం ఆలోచనలో పడింది. కానీ అక్షయ్ పేరెంట్స్ అక్షయ్కు దాత్రికి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు రాజేశ్వరి తనతో చెప్పిన విషయం గుర్తొచ్చి ఆమె బాధగా, నువ్వు చెప్పినట్లు అక్షయ్ నా కోసం రాడు. ఎందుకంటే అక్షయ్కి నన్ను వెతకాలనే ఉద్దేశమే ఉండదు. అలాంటప్పుడు అతను నన్ను తిరిగి తీసుకెళ్ళడానికి ఎలా వస్తాడు అని అంది. ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది. స్నేహ మాటలు విని కొంచెం అయోమయానికి లోనయ్యాడు అభయ్. దాంతో, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఈరోజు ఉదయం నువ్వు కనిపించకపోయినప్పటి నుండి అక్షయ్ ఏమీ తినలేదు. నీకోసమే వెతుకుతున్నాడు. ఇంకా సేపట్లో నువ్వు ఇక్కడున్నావని కూడా అతను కనిపెట్టబోతున్నాడు. అలాగే వేదా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. త్వరలో జరిగే వేదా ఫ్యామిలీ మీట్లో చాలామంది అక్షయ్ దగ్గర నుండి పవన్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఆ టైంలో అతను నిన్ను కనిపెట్టి అక్కడికి తీసుకువెళ్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించగలవని అనుకుంటున్నాను అని అన్నాడు. అభయ్ ఆ మాటలు చెప్తున్నప్పుడు అతని గొంతులో ఎలాంటి కోపం కానీ ఆవేశం కానీ లేదు. పైగా ప్రతి మాట స్నేహను ఆలోచనలో పడేసే విధంగా మాట్లాడాడు. దాంతో స్నేహ ఆలోచిస్తూ, అక్షయ్ నిజంగా తనను తిరిగి తీసుకువెళ్తే వేదా ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? రాజేశ్వర్ గారు ఇప్పటికే పసిపిల్లాడి మనసు కూడా గాయం చేయడానికి వెనకాడలేదు. అలాంటప్పుడు నేను తిరిగి వెళ్తే ఆమె ఎలా ప్రవర్తిస్తుంది అని అనుకుంది. వెంటనే ఆమె ముఖం పాలిపోయింది. స్నేహ ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ను జాగ్రత్తగా గమనించిన అభయ్ మళ్ళీ మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు అక్షయ్తో తిరిగి వెళ్తే అప్పుడు నువ్వు నీ కొడుకు మాత్రమే కాదు, ఈసారి అక్షయ్ కూడా నీ వల్ల ఎక్కువగా బాధపడతాడు. వేదా ఫ్యామిలీకి ప్రెసిడెంట్గా ఉండి అతను ఎన్ని సంవత్సరాల నుంచి చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. నువ్వు ఇవన్నీ చూడడానికి రెడీగా ఉన్నావా? అలా అయితే నాకేం నష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉంటే ఇంకా సేపట్లో అతను వచ్చి నిన్ను వెనక్కి తీసుకొని వెళ్ళిపోతాడు అని అన్నాడు. దాంతో స్నేహ తన అరచేతిని అభయ్కి అడ్డుగా పెట్టి, నువ్వు చెప్పింది చాలు. నువ్వు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు. అయినా నువ్వు అక్షయ్కి బద్ధ శత్రువు. అలాంటప్పుడు నాకెందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు అభయ్ పెద్దగా నవ్వి, ఇందులో పెద్ద రహస్యం ఏం లేదు, చాలా సింపుల్. ఎందుకు అంటే నాకు అక్షయ్ని దెబ్బ కొట్టడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అతను నీకోసం వెతుకుతున్నాడు. నిన్ను అతనికి దొరకనివ్వకుండా చేయడం నాకు ఒక సరదా. అతను ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. అలాంటప్పుడు నిన్ను అతనికి దూరంగా ఉంచితే అతను ఇంకా బాధపడతాడు కదా, అందుకే అంటూ నవ్వాడు. ఆ మాట విన్న స్నేహ అతని వైపు కోపంగా చూసింది. కానీ అంతలోనే అక్షయ్ తనను ప్రేమిస్తున్నాడని అభయ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ వెంటనే రాజేశ్వరి మాటలు కూడా ఆమెకు గుర్తొచ్చాయి. ఆమె చెప్పినట్లు అక్షయ్ నేను ఇద్దరం 2 విభిన్న వ్యక్తులం.
కాబట్టి అతను నువ్వు వెతుక్కుంటూ రావడం అసాధ్యం అని అనుకుంటూ అభయ్ వైపు చూసి, చూడు అభయ్, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్పినా నేను నమ్మను. అక్షయ్ నన్ను ఎప్పటికీ ప్రేమించలేడు. ఒకవేళ ఇదే నిజమని నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను నీతో పాటు వస్తాను. అతను నా కోసం రాడని నీకు కూడా అర్థమవుతుంది అని అంది. కానీ ఆమె మనసులో మాత్రం అభయ్ చెప్పినట్లు అతని దగ్గర ఉంటేనే అక్షయ్ తనను కనిపెట్టలేడని, అలా అయితేనే వేద ఫ్యామిలీ మీట్లో అక్షయ్ అవమానపడే అవకాశం ఉండదని అనుకుంది. అందుకే అతనితో వెళ్ళడానికి ఆమె తనను తాను సిద్ధం చేసుకుంది. అభయ్ ఆమె చెప్పిన మాటలు విని నవ్వుతూ, సరే అయితే మీ ఇద్దరూ నాతో పాటు రండి అంటూ దూరంగా ఉన్న తన కారు వైపు చూసి సైగ చేశాడు. వెంటనే కార్ స్టార్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చింది. నిజానికి స్నేహకు లోపలే భయం వేసింది. అయినా ఇప్పుడు ఆమెకు మరో దారి లేకపోవడంతో ఆ భయాన్ని కప్పుపుచ్చుకొని ధైర్యంగా ఉన్నట్లు మాట్లాడింది. కారు వాళ్ళ దగ్గరికి రావడంతో యువన్ను తీసుకొని కారు ఎక్కింది స్నేహ. అభయ్ కూడా ఎక్కగానే కారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాసేపటి తర్వాత వేగంగా దూసుకెళ్తున్న కార్ల నుండి బయటకు చూసింది. దూరంగా ఎత్తైన బిల్డింగ్స్ కనిపిస్తుండడంతో ఆమె కొంచెం అయోమయంగా చూసి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగింది. అప్పుడు అభయ్, నువ్వు సిటీలో ఉండడమే నీకు సేఫ్. ఇప్పటికే నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవడానికి అక్షయ్ తన మనుషుల్ని అన్ని స్టేట్స్కి పంపించాడు. నువ్వు ఈ సిటీలోనే ఉన్నావని అతను ఊహించాడు. బయట వెతకడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. అందులోనూ నువ్వు నాతో వచ్చావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు అని చెప్తూ చిన్నగా నవ్వాడు. అతను చెప్పిన దాంట్లో నిజం ఉందని అర్థం చేసుకున్న స్నేహ ఇంకేం మాట్లాడలేదు. అభయ్ ప్లానింగ్ చూస్తే అతనికి అక్షయ్ గురించి చాలా ఎక్కువగా తెలుసని అర్థమైంది. అక్షయ్కి చాలా బలమైన ఆపోనెంట్ ఉన్నాడని, ఈ విషయం అక్షయ్కి తెలుసో లేదో అని కూడా అనుకుంది. కాసేపటి తర్వాత కార్ పెద్ద బిల్డింగ్ ముందాగింది. దాని చుట్టూ చాలామంది బాడీ గార్డ్స్ కాపలాగా నుంచొని ఉన్నారు. యువను తీసుకొని కార్ దిగిన స్నేహ ఆ బిల్డింగ్ని చూస్తూ, ఇదెవరిది, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. అప్పుడు అభయ్ నవ్వుతూ, ఇది నా ఇల్లు అని చెప్తూనే లోపలికి నడిచాడు. దాంతో స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూనే యువను తీసుకొని అతను వెనకే లోపలికి వెళ్ళింది. అభయ్ను చూడగానే ఆ ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతూ అతన్ని విష్ చేశారు. అప్పుడు అభయ్ సర్వెంట్స్ అందరికీ స్నేహను పరిచయం చేస్తూ, ఈమె మన విఐపి గెస్ట్, వాళ్ళ కోసం గెస్ట్ రూమ్ను రెడీ చేయండి అని చెప్పాడు. దాంతో ఒక సర్వెంట్ హడావిడిగా తలూపి అక్కడి నుంచి కదిలాడు. యువన్ ఆ ఇంటిని పరీక్షగా చూస్తున్నాడు. అతనికి అభయ్ అంటే ముందున్న అభిప్రాయం మారకపోయినా భయం మాత్రం వేయలేదు. అప్పుడు స్నేహ హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అభయ్ వైపు చూసి, ఒక్క నిమిషం, నేను ఈ ఇంట్లో ఉంటే మరి మీరెక్కడ ఉంటారు అని అడిగింది. ఆ మాట వినగానే అభయ్ ఆమెను ఒక మూర్ఖురాల్ని చూసినట్లు చూసి, ఇది నా ఇల్లు, నేనెక్కడ ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాను అని అన్నాడు. దాంతో ఆమె నిస్సహాయంగా నిట్టూరుస్తూ, అంటే ఇతను కూడా ఇక్కడే ఉంటాడా అని అనుకుంది. కానీ పైకి మాత్రం గంభీరంగా, అయితే నేను దీని గురించి నీతో మాట్లాడాలి. నేను కూడా ఇదే ఇంట్లో ఉండాలంటే నువ్వు నేను చెప్పే 3 రూల్స్ను ఒప్పుకోవాలి అని అంది. ఆ క్షణం తన ఇంటికి వచ్చి తనకే రూల్స్ పెడుతున్న ఆమెను చూస్తే అభయ్కి వింతగా అనిపించింది. ఆ మాటలు వింటే తానే పొరపాటున ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు అన్నట్టు ఫీల్ అయ్యాడు అభయ్. దాంతో లోపల చిన్నగా నవ్వుకొని, సరే నీ రూల్స్ ఏంటో చెప్పు అని అన్నాడు. అప్పుడు స్నేహ సీరియస్గా, ఫస్ట్ రూల్, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఒకరి విషయాల్లో ఒకరు ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ముఖ్యంగా మా ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పింది. ఆ మాట వినగానే అభయ్ సింపుల్గా, నువ్వు దాని గురించి భయపడకు, నాకు పిల్లలున్న అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు. దాంతో స్నేహ అతని వైపు కొంచెం కోపంగా చూసింది. కానీ వెంటనే సర్దుకొని, ఇప్పుడు నా రెండో రూల్ ఏంటంటే, నేను మీ ఇంట్లో ఉంటున్నప్పటికీ నేను మీకు రెంట్ ఇస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. దానికి నువ్వు అబ్జెక్షన్స్ చెప్పకూడదు. ఇది నీకు ఓకేనా అని అడిగింది. అభయ్ ఆమె చెప్పిన దానికి తలూపి, నీ 3వ రూల్ ఏంటి అని అడిగాడు. అప్పుడు స్నేహ వెంటనే డీప్గా బ్రీత్ తీసుకొని, ముఖ్యమైన నా 3వ రూల్ ఏంటంటే, నేను నీతో రావడానికి ఒప్పుకున్నాను కాబట్టి నువ్వు దీన్ని అడ్డు పెట్టుకొని అక్షయ్ని బాధ పెట్టనని నాకు గ్యారంటీ ఇవ్వాలి అని అంది. ఆ మాట వినగానే అభయ్ తలెత్తి ఆమె వైపు సూటిగా చూశాడు. ఆమె ఎంత కష్టంలో ఉన్నా అక్షయ్ బాధపడకూడదని ఆలోచిస్తూ ఉంది అనుకుంటూ అక్షయ్పై కొంచెం అసూయ పడకుండా ఉండలేకపోయాడు. దాంతో తను కూడా, సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పాల్సింది ఇంకేమైనా ఉందా అని అడిగాడు. అప్పుడు స్నేహితుల అడ్డంగా ఊపుతూ, ప్రస్తుతానికి ఇంకేం లేవు, ఏదైనా ఉంటే తర్వాత యాడ్ చేస్తాను. అలాగే ఈ రూల్స్ అన్నిటితో కలిపి మనం ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేయాలి. నేను త్వరలోనే దాన్ని టైప్ చేస్తాను అని అంది.
అభయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా తల ఊపి చేయి పైకెత్తి తన వాచ్కున్న టైం చూసుకుంటూ, సరే ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నాకు చాలా పనులున్నాయి, ఈ నైట్కి నేను తిరిగి రాకపోవచ్చు అని అన్నాడు. నువ్వు ఎప్పటికీ తిరిగి రాకుండా ఉంటేనే నాకు చాలా మంచిది అని తనలో తానే అనుకున్న స్నేహ పైకి మాత్రం ప్రశాంతంగా తల ఊపి సరే అని అంది. అప్పుడు అభయ్ తన సర్వెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత స్నేహ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి, పైకి నవ్వుతూనే కనిపిస్తున్నాడు, కానీ లోపల ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా అని తనకు తానే చెప్పుకుంది. అదే సమయంలో అక్షయ్ విల్లాలు స్టడీ రూమ్లో సిస్టమ్ ముందు కూర్చొని ఉన్నాడు అక్షయ్. పక్కనే ఉన్న చైర్లో కూర్చొని ఉన్న రాజేశ్వరి తన చేతిలో గోరువెచ్చని నీళ్ళు ఉన్న కప్ను అక్షయ్ ముందుకు పెడుతూ, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అక్షయ్? వాళ్ళిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోతే నిన్ను నువ్వు ఎందుకు బాధ పెట్టుకుంటున్నావు? రాత్రి నుండి ఏమీ తినలేదు, ఇలానే చేస్తే హెల్త్ పాడైపోతుంది, ముందు ఈ వాటర్ తాగు అని అంది. కానీ అక్షయ్ ఆ మాటలు పట్టించుకోనట్లు ఎదురుగా ఉన్న సిస్టమ్ స్క్రీన్ వైపే చూస్తున్నాడు. అందులో యువన్ను తీసుకొని ఆ ఇంటి నుండి బయటకు వెళ్తున్న స్నేహ ఫుటేజ్ ప్లే అవుతూ ఉంది. అంత రాత్రి టైంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళింది, అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు అక్షయ్. తన కొడుకుని అలా చూసిన రాజేశ్వరి ఇక భరించలేకపోయింది. దాంతో ఆమె ఆవేశంగా, అక్షయ్ ఆమె వెళ్ళిపోయింది, కానీ నువ్వు నీ ఐడెంటిటీని పోగొట్టుకోవద్దు. నువ్వు వేద ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు, నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కానీ ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి గమనించుకో. ఆమె కోసం ఒక కంపెనీని వదిలేసావు, ప్రాజెక్ట్ వర్క్ పోగొట్టుకున్నావు. అసలు నువ్వు ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటున్నావా, లేక వేరొకరిని ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలనుకుంటున్నావా? ఇప్పటికే ఆ చైర్ వైపు ఎంతమంది ఆశగా చూస్తున్నారో నీకు తెలుసు, అయినా నువ్వు ఇలా చేస్తుంటే ఏమనుకోవాలి అని అంది. ఆ వాక్యం పూర్తయ్యేటప్పటికీ రాజేశ్వరి గొంతులో దుఃఖపు చీర కదలాడింది. దాంతో ల్యాప్టాప్ వైపు చూస్తున్న అక్షయ్ కొంచెం రియాక్ట్ అయ్యాడు. అప్పుడు కూల్గా మాట్లాడుతూ, ఎవరైనా సీఈఓ అవ్వాలనుకుంటే అది కేవలం వాళ్ళ ఎఫిషియన్సీ మీదే ఆధారపడి ఉంటుంది, దాని గురించి ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని అంటూ తలెత్తి ఆ వైపు చూశాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి ఆవేశంగా, నువ్వు దేనికింత సీరియస్ అవుతున్నావో నాకు అర్థం కావడం లేదు, అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నీకు నీ పరిస్థితి గుర్తు చేయాలనుకుంటున్నాను. మరో 3 రోజుల్లో వేద ఫ్యామిలీ మీట్ ఉంది, నువ్వు ఇక దాని గురించి ఆలోచించు అని చెప్పి చైర్లో నుంచి లేచి బయటకు వెళ్ళిపోయింది. చిరాగ్గా కిందకు దిగిన రాజేశ్వరి అక్కడి నుంచొని ఉన్న అన్నపూర్ణ వైపు చూసి, వాడిప్పుడు చాలా పెద్దవాడయ్యాడు, తన గురించి తాను చూసుకోగలడు, మీరేం కంగారు పడకండి అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఆమె వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత కొంచెం ఆందోళనగా తలెత్తి స్టడీ రూమ్ వైపు చూసి దీర్ఘంగా నిట్టూర్చి వెనక్కి తిరిగి కిచెన్ వైపు వెళ్ళిపోయింది. రాజేశ్వరి వెళ్ళిన తర్వాత అక్షయ్ తన ఫోన్ తీసి తన కంపెనీలోని డార్క్ నెట్కి హ్యాకర్కి కాల్ చేశాడు. అటువైపు నుంచి హ్యాకర్ కాల్ లిఫ్ట్ చేయగానే, ఏదైనా న్యూస్ తెలిసిందా అని అడిగాడు. స్నేహ ఎక్కడుందో అక్షయ్ తెలుసుకోగలుగుతాడా? స్నేహను తన ఇంట్లో పెట్టిన అభయ్ ఆ విషయం అక్షయ్కు తెలిసేలా చేయబోతున్నాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.